అంటే నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి దుస్థితి. 6 కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు. నేను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలాలు లేవు. 6 కేసులు పెట్టారు. ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు. దాని మీద 7 పీటీ వారెంట్లు వేశారు. 7 పీటీ వారెంట్లు ఎంత నవ్వొచ్చాయంటే, ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లిక్కర్ కేసు. ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు. ఆ కేసు రిజిస్టర్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. 1 సంవత్సరం తర్వాత మరలా ఛార్జ్షీట్ రీఓపెన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి ఓపెన్ చేసి, ఎవరో ఒక వ్యక్తి, ఎంత హాస్యాస్పదం అంటే, నేను ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లిక్కర్ పంచుతాను, ఓట్లు వేయండి అని చెప్పానంట. దాని మీద ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడంట, సార్ ఓట్లు అడగడం ధర్మమా, లెక్కరిస్తామని. దాని మీద మేము దాడి చేసామంటే ఎక్కడ పత్రికల్లో, మీడియాలో ఎక్కడ రాలే. అది దాని గురించి చెప్పి ఒక కేసు. అదే పందాలో పంటపాలెంలో జరిగినటువంటి దాంట్లో అదే విధంగా సేమ్ మ్యాటర్ మీద ఒక కేసు. ఆ తర్వాత ఎక్కడో కనుపూరు కెనాల్ మీద ఒక కేసు. సర్వేపల్లి రిజర్వాయర్ మీద కేసు ఏందో తెలుసా? సర్వేపల్లి రిజర్వాయర్లో ఉండేటువంటి మట్టిని బాంబులు పెట్టి పేల్చామని. ఎక్కడ వినలే. మ్యాజిస్ట్రేట్ రిమాండ్ రిజెక్ట్ చేశాడు దాంట్లో. అంటే బాంబులు పెట్టి పేల్చారా, బాంబులు పెట్టి పేల్చినట్టుగా మీ కంప్లైంట్లో ఎక్కడ లేనటువంటి కంప్లైంట్ ఇక్కడ ఎట్లా వచ్చిందని చెప్పి మాట్లాడాడు. కాబట్టి రకరకాలైనటువంటి కేసులు, విచిత్రమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. ఏది ఏమైనా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాపం మేము కానీ, మాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు లాంటి ఈ జిల్లా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, ఆయన కనీసం నెల్లూరుకు రావడానికి కూడా నియమ నిబంధనలు పెట్టి నియంత్రించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటన్నిటినీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా, ఎన్ని రకాలైనటువంటి అవమానాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటన్నిటిని అధిగమించి నా అనుకున్నటువంటి వాడికి నేను అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నెల్లూరుకు రావడం. నాతో పాటు ఎన్నడూ జరగలేదు ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి. ఇది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. అన్ని విషయాలు కూడా రాబోయే రోజుల్లో మాట్లాడదాం. ప్రసన్న ఇంటి మీద దాడి చేసి మరలా ఆయన మీదనే కేసు పెట్టి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వింత పోకడలు, విపరీతమైనటువంటి ఆలోచనలతో వచ్చేటువంటివి. కాబట్టి మరలా చెప్తున్నాం, ఈ జైళ్లు, ఈ కేసులు, ఈ అరెస్టులు, ఇవి ఏవి కూడా మా లక్ష్య సాధనలో మేము అనుకున్నటువంటి దారిలో వెళ్ళేటువంటి దాంట్లో ఎక్కడా మాకు అడ్డంకులు కావు. తాత్కాలికంగా ఈరోజు ఒక 90 రోజులు, 86 రోజులు జైల్లో ఉన్నామంటే 2 విషయాలు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలు, వీటి మీద ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మాకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే అందుబాటులో లేవు కాబట్టి. సోమిరెడ్డి కొడుకు సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోయింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో విచారణ జరుగుతుంది. ఎవరెవరు ఏమేం తప్పులు చేశారో బయటపడతాయి. ప్రజలకు సంబంధించినటువంటిది ఎవరు తిన్నా సరే కక్కించాల్సిందే. అందుకే నేను ఎక్కడా కూడా, మరొకసారి మీ అందరికీ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా జరిగినటువంటి అన్ని కేసుల్లో కూడా నేను తప్పు చేయలేదు, నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాను తప్ప నాకు ఆరోగ్యం బాగలేదు, ఇంకో కారణాలు ఉన్నాయి ఎక్కడా కూడా 8 కేసుల్లో ఎక్కడ ఒక్కదానిలో కూడా. ఎవరికి వాడు కొట్టుకుని నాకు దెబ్బ తగిలిందంటే నేనేం చేయలేను. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు, మేడం మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, చాలా చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు, 164. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 11 మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా? చెప్పండి ఒకసారి. మీరు విషయం వినండి. మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి యాటిట్యూడ్, అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం.
ఓకే, మీరు ఇందాక అన్నారు దాడులు జరుగుతున్నాయని. దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి కూడా చెప్పా, గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసినా